సో ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటే ఆ రోజుల్లో ఆయన పత్రికా విలేకరి. వారంటే మా అందరికి కూడా భయం వేసేది. ఎందుకంటే రేపొద్దున న్యూస్ ఏమి రాస్తాడో, మేము లేటుగా కాలేజీకి వెళ్ళామని రాస్తాడేమో, లేకపోతే ఇంకేమన్నా కాలేజీ ఎగ్గొట్టి సంతకం పెట్టారని రాస్తాడేమో అని అందరూ కూడా ఉన్నటువంటి 16 మంది లెక్చరర్స్ ఎలర్ట్గా ప్రిన్సిపాల్తో సహా ఉండేవాడు అనమాట. అటువంటి ఆంజనేయులు గారితో ఇప్పుడు మనం మాటలు వినటం అనేది మనకు ఆనందదాయకం. ఆయన అన్నీ కూడా రంగరించి చక్కగా చెప్తారు. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి బంటుపల్లి ప్రభుత్వ కళాశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు, అలాగే అప్పుడు పనిచేసినటువంటి లెక్చరర్సు, ప్రిన్సిపాల్ గారు, అలాగే వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించి రిటైర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ముందుగా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈ వేదిక మీద ఉన్నటువంటి మట్టా రాధాకృష్ణమూర్తి గారు, ప్రిన్సిపాల్ గారు, అలాగే కెమిస్ట్రీ లెక్చరర్ గారు వీరం కృష్ణమూర్తి గారు, ఫిజికల్ డైరెక్టర్ పీడీ గారు, మేమంతా ఫ్రెండ్ సర్కిల్గా ఉండేవాళ్ళం. 1978 సంవత్సరంలోనే అప్పటి నుంచి కూడా మాకు పరిచయాలు ఉండేవి. ఆ తర్వాత రంగనాయకమ్మ గారు జువాలజీ లెక్చరర్ గారు, బాటనీ అట్లా అంతా ఉండేటువంటి లెక్చరర్స్ అందరూ కూడా కాలేజీలో నేరుగానే లేకపోయినా ప్రతి విద్యార్థికి ఎక్కువ మందికి అప్లికేషన్ కూడా నేనే రాసి ఉంటాను. అప్పటి నుంచి వాళ్ళ వరకు ఎన్నో సేవా కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. 1978లో టైప్ మాస్టర్గా ఇక్కడ ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసి టైప్ షార్ట్ హ్యాండ్ నేర్పినటువంటి మాస్టర్గా ఈ వేదిక మీద నాకు అవకాశం వచ్చిందని మనకి ఈ విధంగా ఆహ్వానించినందుకు మీ అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ కూడా ఆశ్చర్యపోయచ్చు, నేను అటు టైప్ మాస్టర్గా, సోషల్ వర్కర్గా, జర్నలిస్ట్గా, అలాగే పత్రికా రంగంలో కానీ ఇట్లాంటి ఎన్నో విషయాల్లో కూడా నేను పాల్గొన్నాను. మన కాగిత వెంకటరావు గారు చనిపోయే వరకు కూడా ఆయనకి చీఫ్ విప్ ఆయన ఉన్నప్పటికి కూడా ప్రతి ఎలక్షన్లో కూడా ఆయన చనిపోయే వరకు కూడా నేనే ఆయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. మరి అయితే అట్లా రాజకీయాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా పనిచేయడం జరిగింది.